నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన మార్కెట్ నుండి కొన్ని బైక్లను నవంబర్ 2022 మార్చి 2023 మధ్య తయారు చేసిన బైక్లను రీకాల్ చేయాలని నిర్ణయించిందట. కంపెనీ నిర్వహించిన రెగ్యులర్ టెస్టింగ్లో వెనుక లేదా సైడ్ రిఫ్లెక్టర్లలో కొన్ని లోపాలున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ గుర్తించింది. దీంతో ఆ బైక్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. దక్షిణ కొరియా, అమెరికా, కెనడా నుండి ప్రారంభించి దశలవారీగా ఈ లోపాన్ని తొలగించడానికి ఆ కంపెనీ అయితే ప్రయత్నాలు జరుపుతోంది. ఆ తర్వాత భారత్, బ్రెజిల్, లాటిన్ అమెరికా, యూరప్, బ్రిటన్ నుంచి బైకులను వెనక్కు రప్పిస్తోందట కంపెనీ. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ చెప్పిన వివరాల ప్రకారం కొన్ని మోటార్ సైకిళ్లలో రిఫ్లెక్టర్లు అవసరమైన రిఫ్లెక్టివ్ పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించిందట. బైకులు నడుపుతున్నప్పుడు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. చీకట్లో రిఫ్లెక్టర్లు వెలుతురును సరిగా పరివర్తనం చేయకపోవడం వల్ల బైక్ను ఇతరులకు సరిగా చూడలేని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించింది. వెనక సైడ్ రిఫ్లెక్టర్లను మార్చడానికి ఈ బైకులను దశలవారీగా రీకాల్ చేస్తోంది. రీకాల్ చేసిన బైకుల సంఖ్యను కంపెనీ గోప్యంగా ఉంచిందట. అయితే ఆ సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. సో ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయమే. చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కంపెనీలు రీకాల్ చేసి మరలా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కున్న క్రేజ్ అయితే మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.